పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. పండగన్న తర్వాత చిన్న పెద్ద ముసలి ముతక అంతా ఒకచోట చేరాలి, సరదాగా పండగ జరుపుకోవాలి, కుటుంబం అంతా కలిసి ఉంటేనే పండగ. కానీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ ఫ్యామిలీ పిక్చర్లో ఈసారి కవిత మిస్ అయ్యారు. ఫ్యామిలీ సంక్రాంతి వేడుకల్లో కవిత కనిపించలేదు. ఫ్యామిలీ ఫోటోను కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే ఫ్యామిలీ పిక్లో కవిత మిస్ అయ్యారు. ఫ్యామిలీకి దూరం కావడంతో హైదరాబాద్లోనే కవిత పండుగను జరుపుకున్నారు. ఇక పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఒంటరైన కవిత ఇటీవలే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అంటే తను రాజీనామా ప్రకటించి రాజీనామాని పత్రాన్ని మండలి చైర్మన్కి అప్పగించి చాలా రోజులు అవుతున్నప్పటికీ తను రాజీనామా ఆమోద ముద్ర పడింది రీసెంట్గానే. అయితే మండలిలో మాట్లాడుతూ శక్తిగా తిరిగి వస్తానంటూ కూడా శపథం చేశారు. సో ప్రస్తుతానికి అటు కుటుంబం సరే, రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, రాజకీయంగా అనేక ఆరోపణలు ఉండొచ్చు, రాజకీయంగా మంచి చెడు ఉండొచ్చు, రాజకీయంగా శత్రుత్వాలు ఉండొచ్చు. కానీ కుటుంబ పరంగా బంధువులు, బంధుత్వాలు, తండ్రి, అన్న, అమ్మ, అక్క, వదిన ఇలాంటి బంధుత్వాలు ఉంటాయి కదా. అంతేందుకు తను హరీష్ రావుని ఎంత మేర విభేదించిందో చూసాం. హరీష్ రావుని ఏకి పారేసింది. హరీష్ రావు అక్రమాలు మొత్తాన్ని బయట చెప్తున్నానంటూ బహిరంగంగానే చెప్పుకొచ్చింది. స్కాములు, స్కీములు అన్ని బయట పెట్టింది. ఆ తర్వాత హరీష్ రావు తండ్రి మరణిస్తే వెళ్ళి హరీష్ రావు కుటుంబాన్ని, హరీష్ రావుని, హరీష్ రావు తల్లిని అంటే కవిత మేనత్తని కలిసి వచ్చింది, పరామర్శించింది. అంటే కష్టసుఖాల్లో అన్నిట్లో కుటుంబం అంతా ఒకటి అని రకంగా నిరూపించాలన్నట్టుగా ప్రతి సందర్భంలో కూడా అందరూ మాట్లాడుకుంటుంటారు. కానీ ఈసారి సో కేటీఆర్ ఫ్యామిలీ పిక్చర్ మనం చూస్తూ ఉన్నాం. సో కేసీఆర్ ఫ్యామిలీ పిక్చర్ అది. సో కేటీఆర్ తర్వాత కేటీఆర్ పిల్లలు, కేటీఆర్ సతీమణి అండ్ కేసీఆర్ సతీమణి అందరూ కూడా ఒకే పిక్చర్లో చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ పిక్చర్లో కవిత ఫ్యామిలీ మిస్సింగ్. సో మరి కవిత హైదరాబాద్కి పరిమితమయ్యారు. కవిత ఒంటరిగానే పండుగను జరుపుకున్నారు. హైదరాబాద్లో తన కార్యకర్తలతో పాటు తనకు సంబంధించిన జాగృతి నేతలతో పండుగని నిన్న భోగి పండుగ జరుపుకున్నారు. ఈరోజు సంక్రాంతి వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. సో దీనికి సంబంధించి తెలుసుకున్న మా ప్రతినిధి మధు ఉన్నారు. సో మధు, ఎక్కడైనా కవిత తన ఫ్యామిలీని మిస్ అవుతున్న ఫీలింగ్ కనిపించింది? ఎక్కడైనా స్పందించారా? జనరల్గా తనకు కొంత మనసుకి బాధ కలిగించినప్పుడు, ఎమోషన్ అయినప్పుడు చిట్చాట్ల పేరుతో తను ఓపెన్ అవుతున్నారు, చాలా విషయాలు చెప్పుకుంటూ ఉన్నారు. సో నిన్న ఇవాళ 2 రోజుల పండుగలో సో కవిత తన కుటుంబాన్ని మిస్ అయినట్టుగా ఎక్కడైనా చెప్పుకొచ్చిందో? తండ్రి బ్లెస్సింగ్స్నో, తండ్రి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేయడమో, విషెస్ చెప్పడమో మిస్ అయినట్టు ఎక్కడైనా స్పందించారా ఆవిడ? చాలా సందర్భాల్లో కవిత కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ కుటుంబం గురించి, కుటుంబమే బలం అని చెప్పారు. కాకపోతే చివరి ఆఖరికి ఆ కుటుంబం నుంచి దూరమైనటువంటి సిచ్యువేషన్. ఆమె కాస్త కొన్ని స్టేట్మెంట్ల తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది. రీసెంట్ గా ఎమ్మెల్సీ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. కాకపోతే కేసీఆర్ శోభమ్మతో, ఆమె తల్లితో ఆమెకు చాలా అనుబంధం ఎక్కువ. కేసీఆర్ ను చూసే నేర్చుకున్నాను, కేసీఆర్ ధైర్యమే, కేసీఆర్ మొండి ధైర్యమే నాకు వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ అనేటువంటిది కవిత భావిస్తూ ఉంటారు. రీసెంట్ గా మండలిలో కూడా మాట్లాడుతూ ఆమె ఏడ్చినటువంటి రీజన్ కి జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ భేటీ ఏదైతే ఉందో ఆ రోజు జరిగింది, ఆ భేటీలో వాళ్ళందరికీ వివరించి చెప్పారు. నేను ఏడ్చానని చెప్పేది వీక్ అనుకోవద్దు, మా మదర్ గుర్తొచ్చారు, నాకు మా తల్లి గుర్తొచ్చారు శోభమ్మ. సో ఎమోషనల్ అయ్యాను, కుటుంబం నుంచి దూరమైనటువంటి పరిస్థితి, ఆమె గుర్తొచ్చినందుకు కాస్త కన్నీళ్లు పెట్టుకున్నాను. జనరల్ గా ఆడపిల్లను కదా, నాకు ఎమోషన్ ఉంటుంది, నేను కూడా ఆడపిల్లని కదా, నేను కూడా మనిషినే కదా. ఎమోషన్ దేశంలో ఉన్నటువంటి ధైర్యవంతుల పొలిటీషియన్లలో నేను నెంబర్ 1 లో ఉంటాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదంటే ఆమె క్లారిటీ ఇచ్చారు. సో కుటుంబంతో అనుబంధం ఉంది ఆమెకు, చాలా క్లోజ్ అసెట్. రీసెంట్ గా కేసీఆర్ యశోద ఆసుపత్రికి వచ్చినప్పుడు అప్పుడు ఆమె వెళ్ళారు, కలిశారు, చూసొచ్చారు. మాట్లాడలేదు కేసీఆర్ కవితతో మాట్లాడలేదు. కానీ శోభమ్మతో మాట్లాడారు, వాళ్ళ మదర్తో మాట్లాడారు. అక్కడ కాస్త కొద్దిసేపు ఉండి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు అసలు కుటుంబంతో జరుపుకునేటువంటి పండుగలలో సంక్రాంతి నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. దాంట్లో ప్రతి సందర్భంలో ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి గజ్వేల్ ఫామ్ హౌస్ లో, లేదంటే ఇక్కడ ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కవిత ఈ కుటుంబంలో ఒక మెంబర్ గా ఉండేవారు, కలిసేవారు, ఫోటోల్లో జాయింట్ ఫ్యామిలీలో ప్రతి పండుగలో కనిపించేవారు కవిత. కానీ ఈ సంక్రాంతికి కవిత కనిపించలేదు. ఇది మొదటి పండుగ. సస్పెండ్ అయిన తర్వాత, ఎమ్మెల్సీ రాజీనామా చేసిన తర్వాత కవిత కనిపించినటువంటి సిచ్యువేషన్ చూస్తే కేసీఆర్, శోభమ్మ, కేటీఆర్, శైలిమ, హిమాంశు, అలేఖ్య వీళ్ళు మాత్రమే, అంటే కేసీఆర్ కుమారుడు వాళ్ళ కుటుంబం వీళ్ళు మాత్రమే కనిపించినటువంటి సిచ్యువేషన్. సో మా కవిత కనపడలేదు, కవిత కుటుంబ సభ్యులు ఎవరు దీంట్లో కనిపించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది.
కాస్త చర్చ జరుగుతుంది. కవిత కాస్త ముభావంగానే ఉన్నట్టుగా ఉంది. హైదరాబాద్ లోనే ఇంట్లోనే వాళ్ళ భర్త అనిల్ తర్వాత పెద్ద కుమారుడు ఆదిత్యతో ఇంట్లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మిగతా చిన్న కుమారుడు విదేశాలకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ రాజీనామా చేసిన తర్వాత వచ్చినటువంటి ఫెస్టివల్ లో కవిత ఫోటో కనపడకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఈ మధ్య కాలంలో కవిత మండలిలో ఏడ్చారు, తల్లిని గుర్తు తీసుకున్నారు, మాట్లాడారు. వ్యక్తిగా వెళ్తున్నా శక్తిగా తిరిగి వస్తా అంటూ స్టేట్మెంట్ చేశారు. బీఆర్ఎస్ పైన ఘాటైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు. అధికార పార్టీ పైన స్పందించారా? పండగ పూట తన కుటుంబాన్ని, తన తండ్రిని, తను ఒక రకంగా తల్లిని విషయంలో ఎమోషన్ అవుతున్నాను, తల్లిని మర్చిపోలేకపోతున్నాను, ఐ మీన్ తనని కలవలేకపోతున్నాను, దూరంగా ఉంటున్నాను, ఎమోషన్ ఆడపిల్లని కదా అని చెప్పుకొచ్చిన కవిత ఈ పండగ వేళ తన కుటుంబ సభ్యులతో, తన తండ్రితో, తల్లితో లేనటువంటి ఒక బాధ ఎక్కడైనా పంచుకున్నారా? ఆవిడ కార్యకర్తలతో కానీ లేకుంటే చిచ్చాట్లు ఎక్కడ మాట్లాడుకొచ్చారా? రీసెంట్ గా జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ భేటీలో ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మా మదర్ గుర్తొచ్చారు, అందుకే ఏడ్చాను అనేటువంటిది. ఇంకోటి, కవిత కేసీఆర్ కి గారాల పట్టి చాలా జనరల్ గా సమాజంలో జనరల్ గానే తల్లి తండ్రి ఉంటే తండ్రికి అమ్మాయి పైన ఎక్కువ ఆప్యాయత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఎక్కువ గౌరవం చేస్తారు తెలంగాణలో. సో అట్లనే కవిత అంటే కూడా ఎక్కువ గౌరవం చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో వాళ్ళ కుటుంబంలో, తెలంగాణ కల్చర్ ప్రకారం. కానీ కేసీఆర్ పార్టీ వరకు వచ్చేసరికి కవితను తీసి బయట పడేసినటువంటి సిచ్యువేషన్. ఆమెను సస్పెండ్ చేసి విసిరి పారేస్తారు బయటకి. గతంలో చెప్పారు ఆయన, ఎంత పెద్ద వ్యక్తులైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి తీసి అవతల పారేస్తాం, వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారని స్టేట్మెంట్ చేశారు. సో ఇప్పుడు పార్టీ విషయానికి వచ్చేసరికి కేసీఆర్ కవితను పక్కన పెట్టేశారు. కూతురుగా కాదు, పార్టీ వ్యక్తిగా, ఎమ్మెల్సీగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో కవిత ఈ రోజు ఫ్యామిలీ ఫోటోలో లేకపోవడం అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది కవితకు సంబంధించినటువంటి అంశంలో. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా ఫ్యామిలీ పిక్చర్లో కవిత మిస్ అయ్యారు. అటు పార్టీ పరంగా విభేదాలు ఉండొచ్చు, గత ప్రభుత్వాన్ని విభేదించవచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పొప్పులని ఎత్తి చూపొచ్చు, విమర్శనాస్త్రాలు అన్ని రకాలుగా జరిగి ఉండొచ్చు. పార్టీ నుంచి తనని సస్పెండ్ చేయొచ్చు, తను కొత్త కుంపటి పెడతానని ప్రకటించవచ్చు. కానీ కుటుంబం అన్నాక బంధువులు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఉంటూ ఉంటాయి. సో కవితని ఆహ్వానించలేదా, లేదంటే కవిత వెళ్ళలేదా? ఈరోజు ఫ్యామిలీ ఫోటోలో కవిత కనిపించలేదనేటువంటి ఒక వార్త సంచలనంగా మారింది. ఎందుకంటే కవిత లేదు, గత కొన్నేళ్ల పాటుగా అనేక సందర్భాల్లో కుటుంబ పరంగా అంతా ఒకే చోట ఉండి పండుగలు జరుపుకునేవారు. కేసీఆర్ పండుగ వచ్చిందంటే అందరూ ఒకే దగ్గర ఉండాలని రకంగా మాట్లాడుతుండేవారని చాలా సందర్భాల్లో కూడా కేటీఆర్ కానీ కవిత కానీ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ ఈసారి కవిత లేకుండా జరుపుకున్న పండుగ పైన అటు కేటీఆర్ సంబంధించినటువంటి కొంత వర్గీయుల్లో కానీ, కేసీఆర్కి సంబంధించిన అభిమానుల్లో కానీ, ముఖ్యంగా కవిత జాగృతి సంస్థలో కూడా రకరకాల ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. సో ఇక పర్మనెంట్గా ఆ కుటుంబానికి కవిత దూరమైనట్టేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.